బ్రదర్ మనకి నిన్న 17th జనవరి వచ్చేసి సో మనకి మూవీ లవర్స్ డే అన్నమాట. ఆ రోజు సందర్భంగా మనకి పుష్ప 2లో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఆ రీలోడెడ్ వర్షన్స్ మనకి బుక్ మై షో నుంచి కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారనమాట. సో అలాగే మనకి గేమ్ చేంజర్ కూడా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఉంది. సో మనకి రామ్ చరణ్ అన్న కావచ్చు, అలాగే అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళిద్దరు వచ్చేసి టైర్ 1 టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అనమాట. సో ఇద్దరు కూడా పాన్ ఇండియన్ సినిమాతో అయితే వచ్చారు. సో మనకి సోలోగా రామ్ చరణ్, అలాగే సోలోగా అల్లు అర్జున్ వీళ్ళిద్దరు అయితే వచ్చారు. కాకపోతే పుష్ప 2 మూవీ అనేది చాలా పెద్ద సినిమా, అలాగే సీక్వెల్ మూవీ ఆల్రెడీ హైప్ టాక్ తెచ్చుకున్న పుష్పకి సీక్వెల్ కాబట్టి చాలా బజ్ అనేది క్రియేట్ అయింది. అండ్ అలాగే మనకి రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్కి బజ్ కూడా క్రియేట్ అయింది. కానీ సీక్వెల్ సినిమా కంటేను అంత పెద్ద బజ్ అయితే ఉండదు. ఎప్పుడు కూడా సీక్వెల్కి వేరే రకంగా అయితే ఉంటుంది, నార్మల్ స్టాండ్ అలోన్ సినిమాకి వేరే రకంగా అయితే ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు వచ్చేసి గేమ్ చేంజర్ అబ్బా, పుష్ప దెబ్బకి గేమ్ చేంజర్ అబ్బా అని చెప్పేసి మనకి ట్విట్టర్లో కావచ్చు అన్ని చోట్ల అయితే ఇదైతే అవుతుంది. అది దేని గురించి ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అలాగే చరణ్ వర్సెస్ మన అల్లు అర్జున్ అని చెప్పేసి ఇది కూడా అయితే ట్రెండింగ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో దాని గురించి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జై అల్లు అర్జున్ చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి నిన్నటికి మనకి 8 days అనమాట. అలాగే మన పుష్ప 2 రిలీజ్ అయ్యి 44 days. సో మనకి 44 days రిలీజ్ అయిన సినిమా ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఆడుతూ ఉంది. సో గేమ్ చేంజర్ కొంచెం నెగిటివ్ టాక్తో అయితే నడుస్తుంది అనమాట. చాలా వరకు నెగిటివ్ టాక్, డిజాస్టర్ టాక్తోనే గేమ్ చేంజర్ అయితే నడుస్తుంది. అలాగే పోటీ మనకి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, మిగతా మూవీస్ కావచ్చు, తమిళ్లో అలాగే ఓవర్సీస్లో అన్ని చోట్ల అయితే ఆ సినిమాల యొక్క పోటీ అయితే తట్టుకొని ఇంకా రన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 సినిమాలకి కంపారిజన్ ఎందుకు వచ్చింది, ఈ 2 స్టార్స్ మధ్యలో కంపారిజన్ ఎందుకు వచ్చింది అంటే, సో మనకి నిన్న 17th జనవరి కానీ చూసినట్లయితే మనకి బుక్ మై షోలో పుష్ప 2 రీలోడెడ్ వర్షన్కి వచ్చేసి 44 days తర్వాత, అంటే సినిమా రిలీజ్ అయిన 44 days తర్వాత కూడా 28,750 టికెట్స్ అయితే బుక్ అయితే అవ్వడం అనేది జరిగింది. అదే సమయానికి మనకి కేవలం 8 days రన్తో ఉన్న గేమ్ చేంజర్ ఫ్రెష్ మూవీకి వచ్చేసి, అందులో మన రామ్ చరణ్ స్టాండ్ అలోన్ మూవీ సోలోగా వచ్చిన మూవీకి వచ్చేసి మనకి 28,130 టికెట్లు మాత్రమే బుక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మనకి 44 days రన్ ఉన్న పుష్ప 2 కంటేను కేవలం 8 days రన్ ఉన్న గేమ్ చేంజర్ వచ్చేసి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తక్కువగా టికెట్స్ బుక్ అవ్వడం ఏంటి అన్న దాని గురించి మనకి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప కాదు, అలాగే పుష్ప 2 దెబ్బకి గేమ్ చేంజర్ అబ్బా అనింది అని చెప్పేసి అయితే ఇవన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మరి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే గేమ్ చేంజర్ 8 days సినిమాకి పుష్ప 2 44 days సినిమాకి సీక్వెల్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏదైనా అయినప్పటికీ టికెట్స్ అనేది మనకి పుష్ప 2కి ఎక్కువ ఉండడం అనేది ఆశ్చర్యాన్ని, సర్ప్రైజ్ని కలిగించే విషయం అన్నమాట. సో నార్మల్గా అయితే గేమ్ చేంజర్కి ఎక్కువగా టికెట్స్ అయితే బుక్ అవ్వాలి, అలా కాకుండా ఇలా అయితే జరిగింది. అందుకనే వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ అయితే వచ్చిందన్నమాట. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ విషయం గురించి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.